హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్. సో ఈరోజు అయితే కమ్మటి పులిహార ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి పౌడర్ రెడీగా ఉన్నట్లయితే మనకి నచ్చినప్పుడు పులిహారని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు, 2-3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, 5-6 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా బాగా వేయించుకొని పక్కకు తీసేసుకోండి జార్లోకి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేయించేసుకొని మిక్సర్లో వేసేసుకోండి. మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే కొద్దిగా నూనె వేసుకుంటే రైస్ అనేది పలుకుల కింద పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఇక్కడ రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్తో చింతపండు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నాకైతే చింతపండు గుజ్జు ఉంది కాబట్టి నేను చింతపండు వేసుకోవట్లేదు. అలాగే కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. నువ్వుల నూనెతో చేసిన పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు పలుకులు, చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చింతపండు గుజ్జు ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో ఆ చింతపండు గుజ్జు యూస్ చేస్తున్నాను. చింతపండు గుజ్జు పులుపుకు తగిన చింతపండు గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కసారి ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పౌడర్ క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్లో మనం తాలింపు ఏదైతే పెట్టుకున్నామో ఈ తాలింపు అంతా కూడా ఆ పులిహారలో కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మీరు చక్కగా సర్వ్ చేసుకుని తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.